వీడే మలిగాడ నిన్న తీసిన విని తాట తీయాలని. దేశంలో ఉన్నటువంటి యువత అంతా దేశంలో ఒక షాకింగ్ న్యూస్ జరుగుతా ఉంది. కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి దేశంలో ఉన్నటువంటి యువత అంతా ఒకటైపోయి భారతీయ జనతా పార్టీ భరతం పడతా ఉన్నారు. 4 రోజులలో కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కాక్రోచెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో 10 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్స్ సంపాదించింది 4 రోజులలో. వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో పెట్టి దేశంలో జన్జీ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. గోడి మీడియా ఏదైతే ఉందో, కాక్రోచ్ అంటే జల్లత్పూర్ల పార్టీ, జల్లత్పూర్ అని చెప్పి ఇదే వీళ్ళ సైట్లను హ్యాక్ చేయడానికి ఇది స్థాపించింది ఎప్పుడు మే 16. ఇదే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇగో మేనిఫెస్టో ఎట్లుందో 4 విషయాలు. మేనిఫెస్టోలో ఏం పెట్టినంటే ద చీఫ్ జస్టిస్ సిజేపీ కమ్స్ ఇన్ పవర్. ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు గాని చీఫ్ జస్టిస్ గాని రాజ్యసభ సీట్లు ఇవ్వము. అంటే దీన్ని ఎంత పెద్ద చూడు. ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ? లోపల అర్థాలర్థం చాలా దాగి ఉన్నది. బీజేపీ ఏం చేస్తుందంటే మీరు తీర్పులు చెప్పారు, మీరు రిటైర్ కాగానే మేము మిమ్మల్ని రాజ్యసభకు తీసుకుంటామని చేస్తా ఉంది కదా. ఇగో ఇక్కడ రాజ్యసభకు గవర్నర్ ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్స్ ఈస్ డిలేటెడ్ వెదర్ ఇన్ ఏ సిజేపీ ఆర్ ఆపోజిషన్ రూల్డ్ స్టేట్స్ ద సిఇసి షెల్ బి అరెస్టెడ్ అండర్ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్తాడు. యాజ్ టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఇస్ నో లెస్ దెన్ టెర్రరిజం కి తక్కువ కాకుండా ఉంది. ఇక్కడ ఆపోజిషన్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఉట్టిగానే సర్ పెట్టి అన్ని డిలీట్ చేస్తా ఉంది కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఓట్ల డిలీట్ ఉంది ఏదైతే ఉందో వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నే ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్తా ఉంది. ఉపా యాక్ట్ కింద మళ్ళా బయటికి వెళ్లకుండా. ఇది ఓట్లు తొలగించడం అంటే టెర్రరిజం తోటి సమానం అని చెప్తా ఉంది. ఉమెన్ షెల్ బి రిసీవ్ 50% రిజర్వేషన్ నాట్ 33%. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా అదే చెప్తుంది. 33 కాదు 50% దక్కాలి మహిళలకు. ఇట్లుంటే కామెడీ. బ్రహ్మానందం గారికి తక్కువ, వేణుమాధవ్ గారికి ఎక్కువ అన్నట్టు ఉంటుంది మన మలిగాని కామెడీ. ఇట్లున్నది. ఈ సంచలనం జరుగుతుందట దేశంలో. ఒక పార్టీ వచ్చిందట, కనీసం అది పార్టీ కాదు, దానికి అసలు ఎన్నికల కమిషన్ నుండి దానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఆ పార్టీకి అప్లై చేసుకునేది లేదు అనే నిజాలు ప్రజలకు చెప్పకుండా ఇలాంటి బ్రోకరిజం చేసుకుంటా, ఈ బ్రోకర్ మాటలు మాట్లాడకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, యువతను కన్ఫ్యూజ్ చేయడానికి గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. తెలియనట్టుండు. అదొక పేజీ, అది పార్టీ అని చెప్తాను, ఇంకా సిగ్గు లేకుండా పార్టీ అని. అవును, జనతా పార్టీ ఇప్పుడు బీజేపీని తిడతాడు, బీజేపీని బాగా తిడతాడు. బీజేపీలో చేరింది నువ్వు కాదా దొంగ? నీ మీద కూడా పెట్టిలో సెటారిక్క 20 ఏళ్ల పాటు నిషేధించాలట నిన్ను, నీ అసొంటి రాజకీయంలో. ఉరికితివి కోదండరాం పార్టీలో చేరుతీవి, ఉరికితివి డిఎస్పి పార్టీలో చేరుతీవి, ఉరికితివి బీజేపీ పార్టీలో చేరుతీవి, ఉరికితివి కాంగ్రెస్ పార్టీలో మళ్ళా చేరుతీవి రెండోసారికి. కథం ఆ జైలుకి వెళ్ళి బయటికి రాగానే పార్టీ పెడతానని చెప్పే. పార్టీ ఏర్పాటు చేసినోడు పోయి ఇంకో పార్టీలో చేరడం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ పార్టీ నుండి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. నీ అసొంటోడు చెప్తే జనాలు వినాలే. గాడిది. మోడీ ఎంత గొప్పోడు, అవినీతి లేదండి, అవినీతి ఏం లేదు, స్వచ్ఛమైన పాలన జరుగుతుంది మొత్తం భారతదేశంలో అని అక్కడికి పోయి కండవ కప్పించుకొని వచ్చేటప్పుడు చూడాలి అవి నెచ్చల మరి మాటలు. నువ్వు మళ్ళీ లీడరు, నీ మేనిఫెస్టో అదే చెప్పిందట. ఏది లేడీస్కు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది అంట. జెండర్ ఈక్వాలిటీ అన్నాక వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ప్రత్యేకంగా? అది మాట్లాడలేవు. మనం జెండర్ ఈక్వాలిటీ అంటాం కదా, జెండర్ ఈక్వాలిటీ అంటే కదా ఆడవాళ్ళకు మనతో సమానంగా ఇవ్వాలి, అయిపోయా. ఇంకేమున్నది అలా? మంది మాట్లాడిన మాటలన్నీ అరువు తెచ్చుకొని మాట్లాడి ఇది నా తెలివి అని చెప్తాడు. మళ్ళీ ఏమన్నా ఈ మధ్యలో నువ్వు ఒక్కటి ఇచ్చిన స్పీచ్లు వారేవా అని గిట్లా సపోర్ట్ కొట్టి ఉన్నారా మల్లేషు? అక్కడ ఇన్ని మాటలు ఇక్కడ ఇన్ని మాటలు ఎదుర్కొని వచ్చి చెప్పి ఇన్ని రోజులు పూట గడుపుకున్నావు గాడిది. ఇదట పార్టీ ఆట. దేశంలో సంచలనం జరుగుతుంది. ఈ సంచలనంలో నేను కూడా కారణం. నన్ను చూసే నా దగ్గరికే వచ్చి ఓ పెగ్గేసుకొని పోయి రాత్రి మేనిఫెస్టో అంతా దొంగిలించిండు అభిజిత్ దీప్కే అని చెప్తాను గాడిది. అభిజిత్ దీప్కే ఎవరు తెలుసా? దళిత్, మహారాష్ట్ర దళిత్. తెలుసుకో మరి. మహారాష్ట్ర దళిత్ అట్లా పిచ్చిడే పిడిచిపెట్టిన అందరికీ. మళ్ళీ ఇట్లా పెట్టిండు అన్నిటికీ.
తెలంగాణ యువత కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవ్వండి. సిగ్గు లేదు. పోరగాళ్ళని అందరినీ పనిపాట లేని పోరగాళ్ళని ఇప్పుడు మళ్ళీ టైంపాస్ చేయమంటాడు ఆ పేజీని ఫాలో కొట్టి. గివే కాపీ పేస్టులు తప్పించి ఒక సొంత తెలివి ఉన్నది గాడిది. ఈ సొంత తెలివి లేని గాడిది గీచోంటిగా మళ్ళీ నువ్వు ఇచ్చే ఐడియాలు ఎందుకు? ఆ పేజీని లైక్ కొడితే వస్తుంది, పోరాళ్ళకి 4 పైసలు వస్తాయా, 4 ఉద్యోగాలు వస్తాయా? దేనికి అక్కడికి వచ్చేది ఆ పేజీని లైక్ కొడితే? మత్తేసు మల్లేసు ఇటువంటి చెప్పకు. మత్తేసు మల్లేసు అక్కడ రాని మల్లేసు మూపాయింట్ మన దగ్గర దళాలు మల్లేసి అంటాడు. వీళ్ళ అల్లుడు దళాలు మల్లేసి అంటాడు. మనం మత్తేసు మల్లేసి అని పెట్టినాం, బ్లాక్మెయిల్ మల్లేసి అని మనం పెట్టినాం. ఎట్టునే చూడు ముఖం అయ్యా. ఆ ఎండాకాలంలో కుక్కలు చూస్తే చూడు కోపంగా ఎట్టునే చూడు. రాజకీయం చేయరాకపోతే బంద్ పెట్టు బాయ్ జరా. గిట్లాంటి పిచ్చి పిచ్చి పోరగాళ్ళకు నేర్పకు. ఒక సీరియస్ పాలిటిక్స్ చేయమని చెప్పు. ఆ పేజీని లైక్ కొట్టుర్రి, నా పేజీని లైక్ కొట్టుర్రి. ఎవడో ఢిల్లీ వాడు ఓ ఆకతాయి పేజ్ క్రియేట్ చేస్తే తెలంగాణ పోరాళ్ళకి పిచ్చి లేపడానికి దీని మీద వీడియో చేస్తావు. ఇడియట్ ఫెలో. సీరియస్ మూమెంట్ రాజకీయాలు చేయాలి, తెలంగాణను కాపాడుకోవాలి. ఇది చెప్పకుండా పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెడతావు. ఇక బ్యాన్ చేసింది నిన్న దీన్ని. కాక్రోచ్ జనతా పార్టీ లోగో ఫైల్ ఫోటో దీన్ని బ్లాక్ చేసింది. ఇది కొంపదీసి మరి ఇట్లానే లైకులు కొట్టుకుంటూ పోయి వీళ్ళంతా రోడ్డు ఎక్కితే ఎట్లుంటుంది అనుకోవచ్చు మరి బీజేపీ పార్టీ. అంటే ఒక పేజీని చూసి బీజేపీ పార్టీ భయపడ్డది. అంటే చూడు, ఇది ఒక పార్టీ కాదు, దీనికి రిజిస్ట్రేషను లేదు, అధికారికంగా ఏ పత్రాలు రెడీ కాలేదు. కానీ బీజేపీకి ఈ పేజీని చూసి భయపడ్డది. గంత ధైర్యశాలి మన మోడీ గారు, బీజేపీ నాయకులు గంత ధైర్యశాలు మీరు. అంటే అంత పిరికి స్వభావాలు. ఒక పేజీని చూసి భయపడరా మీరు? అది పని కట్టుకొని దీని వెనక ఏదో జరుగుతుందని ఆలోచించకుండా పేజీని చూసి భయపడి ఆ పేజీని బ్లాక్ చేసే పని చేయించిండ్రు, బ్లాక్ చేసిండ్రు కూడా.